గాదా సాయి కృష్ణ అలియాస్ పిల్లా సాయి విజయవాడకు సంబంధించిన ఈ వ్యక్తి మిస్ అయిన దగ్గర నుంచి వైసీపీ నాయకుల హడావుడి చూస్తుంటే గనక పాపం వాళ్ళ హయాంలో ఏమి జరగలేదేమో, అత్యంత నీతివంతంగా, అత్యంత నిజాయితీ పరంగా, అసలుకి అంబేద్కర్ రాజ్యాంగాన్ని అంబేద్కర్ కంటే బాగా వీళ్ళే అమలు చేశారేమో అని చెప్పి అనుమానం వస్తుందండి. ప్రజలందరూ అదే అనుకుంటున్నారు. సిగ్గుండాలి కొంచెం కాదు కొంచెం అన్న, కొంచెం కాదు కొంచెం అన్న సిగ్గుండాలి. ప్రజల్లోకి రండి, ఏమనుకుంటున్నారో తెలుసుకోండి. చనిపోయారు, ప్రభుత్వం దర్యాప్తు ఏర్పాటు చేసింది. మరోవైపు చూస్తే గనక సిట్ దర్యాప్తు మళ్ళీ మొదలైంది. సిబిఐ విచారణ కావాలి మా అంబటి రాంబాబుకి. ఎవరి విచారణ? సిబిఐ విచారణ కావాలి అడుగుతున్నాడు. బానే ఉంది. అంబటి రాంబాబు గారు నిన్న ర్యాలీ చేశారు కదా సిబిఐ విచారణ కావాలని. గట్టిగా ఒక 150 నుంచి 200 మంది ఉన్నారు. మీరే ఇద్దరు, 2 నియోజకవర్గాలు, గుంటూరు ఈస్ట్ గుంటూరు వెస్ట్ కలిపి చేస్తే 150 నుంచి 200 మంది వచ్చారు. అది మీరు ఎలా తెచ్చారో అక్కడున్న ప్రజలకు తెలుసు. ఓకే, మీరు అడుగుతున్నారు సిబిఐ విచారణ కావాలని. వెంకయ్య నాయుడు మృతి మీద కావాలండి మాకు. మీ ఎమ్మెల్యే, అప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ ఎమ్మెల్యేని రోడ్డు అడిగిన చనిపోయిన వ్యక్తి వెంకయ్య నాయుడు, అతని మృతి మీద సిబిఐ విచారణ చేపించండి. డాక్టర్ సుధాకర్ మృతి మీద సిబిఐ విచారణ చేపిద్దాం. నందం సుబ్బయ్య మృతి మీద సిబిఐ విచారణ చేపిద్దాం. ఏదైతే కనుక బూమ్ బూమ్ బీరు, ఏం బీరు రా ఇది అని అడిగి చచ్చిపోయాడు కిరణ్ కుమార్ మీద సిబిఐ విచారణ చేపిద్దాం. చీరాల్లో ఒక మాస్క్ పెట్టుకోలేదని చెప్పి ఆ రోజు పోలీసులు అరెస్ట్ చేస్తుంటే దాంట్లోంచి దూకి చనిపోయాడు అంటున్నారు కదా, అతని పేరు కూడా కిరణే. ఆ మృతి మీద సిబిఐ విచారణ చేపిద్దాం. మరి ఆ రోజు వీళ్ళందరి గురించి ఎందుకు మాట్లాడలేదు అంబటి రాంబాబు గారు సిబిఐ విచారణ కావాలని? ఇప్పుడు మీకేందంటే ఏం లేదు. 3,500 కోట్ల ఈడీ స్కామ్, మందుకు సంబంధించి ఈడీ ముడ్డి మీద తన్నుకుంటా, ఒక్కొక్కరిని ముడ్డి మీద తన్నుకుంటా అరెస్ట్ చేసి లోపలేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్లే పరిస్థితి వచ్చింది. వీటన్నిటిని డైవర్ట్ చేయాలంటే మనకు సమయానికే దొరికింది ఇది. అతను మిస్ అయ్యాడు, బ్రతికున్నాడో చనిపోయాడో తెలీదు. తల్లి ఒకవేళ నిజంగా చనిపోతే ఆ తల్లిపై తీర్చాల్సిన శోకం, ఆ తల్లికి వచ్చే శోకాన్ని ఎవ్వరూ తీర్చలేని శోకం అది. కానీ మీకెందుకు రాజకీయంగా వాడుతున్నారు దీన్ని? మీకేం అవసరం వచ్చింది? మీరెందుకు రాజకీయంగా వాడుతున్నారు? సరే, మీ ఇందాక ఎవడో చూశానండి, వాడు హార్పిక్ రెడ్డి గారు ఎక్కడో మాట్లాడుతున్నా. హార్పిక్ రెడ్డి అంటే మీకు ఎవరికి తెలియదు కదా, అడు వెంకటరెడ్డి గారు అండి. అమర్నాథ్ గౌడ్ 9వ తరగతి చదువుతున్నాడు, 10వ తరగతికి వెళ్ళబోతున్న వ్యక్తి అమర్నాథ్ గౌడ్. మీ వైసీపీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి వెంకటరెడ్డి అనే అతను. వెంకటరెడ్డి, ఈడి పేరు హార్పిక్ రెడ్డి అని పెట్టుకోండి. అతను ఆ కుర్రాన్ని చంపిన అబ్బాయి పేరు వెంకటరెడ్డి. అతనికి ఈ పిల్లాడికి మధ్య వ్యక్తిగత గొడవలు ఉండి చంపేశారంట. 14 ఏళ్ళ పిల్లాడితో వ్యక్తిగత గొడవలు ఏందండి? అరే హార్పిక్ రెడ్డిగా అందుకే చెప్పేది, అప్పుడప్పుడన్నా అన్నం తిను. హార్పిక్ తాగ మాకు 14 బాత్రూమ్ రోజు సిగ్గు సెర ఉండాలిరా. చిన్న పిల్లాడు మృతి మీద ఏంద్రమ్మా, ఏం మాట్లాడుతున్నారా మీరు అసలుకి? అదేం వ్యక్తిగత గొడవలతో జరిగిందా? ఇదేం కక్ష పెట్టుకొని చంపేశారా? సిబిఐ విచారణ కావాలన్నారు కదా, వీటన్నిటి మీద వేద్దాం సిబిఐ విచారణ. నేను చెప్పిన వాటి మీద మీకు వేసే దమ్ముందా? మీరు వచ్చే దమ్ముందా? అరే 14 ఏళ్ళ కుర్రాడు అక్కడ చనిపోయి ఉంటే జోగి రమేష్ ఏం మాట్లాడాడు రా రోజు? మనం అంతా ఒకటే, మనం బీసీలం, మనం అన్నకు సపోర్ట్ గా ఉండాలి, అన్న మీకు సపోర్ట్ గా ఉంటాడు. ఇదే కదా మాట్లాడింది. ఏమన్నా ఈ రోజు మీరందరూ బయటకు వచ్చి చనిపోయాడో బతికుండాడో తెలియని వ్యక్తి గురించి మాకు సిబిఐ విచారణ కావాలి, ఓకే వేద్దాం రా బాబు. వీటన్నిటి మీద వేసిన తర్వాత దీని మీద కూడా సిబిఐ విచారణ వేద్దాం. 29 దాకా ఆగలేకపోతున్నారు. రేపు ఈ నెల 29వ తారీఖు దాకా ఆగలేకపోతున్నారు. ఒక్కొక్కరికి అంత షుగర్ ఎక్కువైందా ఒక్కొక్కరికి? ఏమ్మా, మా అంబటి రాంబాబు గారు ఇంకా ఏదో మాట్లాడుతుంది. నిన్న పవన్ కళ్యాణ్ గారు అన్నారు, ఇన్ కేస్ ఆఫ్ మీ రౌడీలందరికీ, వైసీపీ గోండాలందరికీ పండగ చేసుకోండి, నేను హోమ్ మినిస్టర్ గా లేను, ఉంటే కనుక మిమ్మల్ని అందరూ తొక్కిపట్టి నారదీస్తాను, అది మీ అదృష్టం అన్నారు. దీన్ని కూడా డిఫేమ్ చేస్తూ, అనిత గారిని డిఫేమ్ చేస్తూ మన అంబటి రాంబాబు మాట్లాడుతున్నాడు. సిగ్గు జరగలేదు. మిమ్మల్ని ఒంగోబెట్టి కొడతాను రా అంటే, అమ్మయ్యా
కొడతానంటున్నాడు కానీ, అధికారం ఉంటే కొడతానంటున్నాడు కానీ ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళని కొట్టమని చెప్పట్లేదు కదా, మేము సేఫ్ రా బాబు అనుకుంటున్నారు. అనిత గారు ఆచితూచి చట్ట ప్రకారం వెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు దూకుడుగా వెళ్తారు. ఆయన అదే చెబుతుంది, నేను లేకపోవటం మీ అదృష్టంగా ఉంది అంటున్నారు. ఆయన తప్పేం మాట్లాడాలి, అక్కడ వాస్తవం చెప్పారు. దానికి గట్స్ ఉండాలి. ఆయన ఏం చెప్పాడు, ఎవరో ఒకళ్ళు చనిపోతే దానికి కులానికి ఏం సంబంధం అంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక చిన్న క్వశ్చన్ అడగాలనుకుంటున్నా. చంపింది ఎస్సీనే కదా అని చెప్పి అనంతబాబుని సంకనెక్కించుకొని తిరిగాడా? దీని మీద మాట్లాడదామా అంబటి రాంబాబు? చంపింది ఎస్సీనే కదా, మాకేమైనా ఒక ఎస్సీ చనిపోతే చనిపోయాడు, అనంతబాబు మావాడు అని చెప్పి సంకనెక్కించుకొని తిరిగారా? ఎక్కడికి వెళ్ళిన కార్ వ్యాన్లో, ఎక్కడికి వెళ్ళిన హెలికాప్టర్లో తిప్పారా? చెప్పండి, దీనికి సమాధానం చెప్పండి. అక్కడ కులాలు కదా, వ్యక్తుల మధ్య గొడవలు చూడాలి. ఇక మా అంబటి రాంబాబు గారు మాట్లాడుతున్నారండి. దాని గురించి మాట్లాడుతూ ఆయన మాటలు వింటూ అయితే విశ్లేషణ అయితే చేద్దాం మనం. మీ పార్టీలో ఉన్న వాళ్ళేమో గూండాలుగా వ్యవహరిస్తుంటే వాళ్ళ గురించి మీరు మాట్లాడరు, అక్కడేమో క్రిమినల్ అంటారు. మన సామిని ఉదయబాబుని పంపించి అక్కడేమో పరామర్శించమంటారు. మన సాయంత్రానికి ఇదే బ్యాచ్ వెళ్ళి నాగరాజు నర్స్ చేయడానికి లేదని ఇదే బ్యాచ్ మాట్లాడుతూ ఉంది. ఏమిటి అసలు నైతిక విలువలు ఉన్నాయా మీకు, లేవా? పవన్ కళ్యాణ్ గారు ఒకసారి ఆలోచించుకోండి. చంద్రబాబు నాయుడు మాత్రం ఇంతవరకు మాట్లాడలే తెలివిగా, నువ్వు మాత్రం మాట్లాడుతున్నావు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి అంశంగా నేను భావిస్తున్నాను. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు కాస్త జ్ఞానోదయం అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఏ క్రిమినల్ అయినా, ఎంత రవిడీ షీటర్ అయినా పోలీస్ స్టేషన్ లో హత్యలు చేసి బూడిద చేసి హక్కు ఏ రాజ్యాంగము ఇవ్వలేదు. మిస్టర్ పవన్ కళ్యాణ్ గారు, మీకు మనవి చేస్తున్న కసాబ్ ఇండియా మీద దాడి చేశాడు, అనేక మంది మరణానికి కారణమయ్యారు. ఆ బ్యాచ్ స్పాట్ లో చాలా మందిని కాల్ చేశారు. కసాబ్ దొరికాడు, కాల్చలేదు. భారత రాజ్యాంగం ప్రకారం కాల్చలేదు, దొరికాడు కాబట్టి అతన్ని అరెస్ట్ చేసింది యుద్ధ ఖైదీలాగా అరెస్ట్ చేసి లోపల పెట్టి ఒక రకంగా యుద్ధ ఖైదీలాగా ట్రీట్ చేశారు. అక్కడ యుద్ధ ఖైదీకి ఎలాంటి నీతులు ఉంటాయో మీకు తెలియదు కదా. సరే, కసబ్ లాంటి అంటే కాల్చలేదబ్బా. తెలంగాణలో జరిగిందేంటి, ఒక మహిళని, సరే జరిగింది దుర్ఘటన, అక్కడ తెల్లారేసరికల్లా నలుగురిని ఎన్కౌంటర్ చేసేస్తారే. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ వేదిక కేసీఆర్ గారికి క్లాప్స్ 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 అని భజన కొట్టాడే. మరి ఆ రోజు ఎక్కడికి వెళ్ళావయ్యా అంబటి రాంబాబు? అసెంబ్లీలో నువ్వు కూడా కొట్టావుగా, చప్పట్లు ఎట్టా క్లాప్స్ కొట్టనంటే ఇలా 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 కొట్టావు కదా నువ్వు కూడా. ఆ రోజు చెప్పన్నా, అన్నా జగన్ అన్నా కొంచెమైనా సిగ్గుపడన్నా, కొంచెమైనా బుద్ధి తెచ్చుకోన్నా, కొంచెమైనా అసలు సిగ్గులేని బతుకు ఎలా బతుకుతున్నావు అన్నా నువ్వు అని చెప్పి ఆ రోజు మాట్లాడాలి కదా. కసబ్నే అక్కడ మన వాళ్ళందరూ అక్కడ అలా ట్రీట్ చేస్తున్నారు, బీర్లు బిర్యానీలు పెట్టి మేపుతున్నారన్నా చెప్పాలి కదా ఇదే మాట. రాజకీయ పరంగా కాకుండా బిర్యానీలు పెట్టి మేపుతున్నారన్నా, ఇక్కడ వీళ్ళని ఎన్కౌంటర్ చేస్తే మనం ఇలా చేయడం తప్పన్నా అని చెప్పి ఆ రోజు నువ్వు మాట్లాడాలి కదా. చనిపోయింది ఎవరో నలుగురు కుర్రాళ్ళు, మన రాష్ట్రంలో కాదు, రాజకీయంగా వాడుకుందాం, దాన్ని అడ్డం పెట్టుకొని దిశ చట్టం అని తెచ్చి కావాల్సినంత సొమ్ము వెనకేసుకుందాం అనే ఆశతో ఉన్నారు తప్పితే ఏమన్నా ఉపయోగం ఉందా మీ వల్ల? ఈ రోజు నువ్వు వచ్చి పవన్ కళ్యాణ్ గారికి నీతులు చెబుతున్నావు. సిగ్గుపడు అంబటి రాంబాబు, సిగ్గుపడు, కొంచెం సిగ్గులేని బతుకొద్దు మనకి. ట్రయల్ చేసి నేరం రుజువు చేసి ఉరి శిక్ష చేశారు. అది ముందా గుర్తుందా లేదా నీకు? అయితే మన విజయవాడలో మాత్రం ఎవరైనా చంపేయచ్చు, బూడి చేసేయచ్చు. కసబ్ని చెప్పు మాత్రం చట్ట ప్రకారం చేయాల్సింది. అది భారత రాజ్యాంగం చెప్పేటటువంటి అంశాలు. రాజ్యాంగం మీద నీకు గౌరవం లేదు, విశ్వాసం లేదు. అవసరమైనప్పుడు మాత్రం రాజ్యాంగం మీద విశ్వాసం ఉన్నట్టుగా నటిస్తావు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి అంశం, నేను చెప్పగలను. సరే, ఆ కసబ్ని ఉరేశారు, బానే ఉందబ్బా. మరి తెలంగాణలో ఉన్న కుర్రాలని వాళ్ళని ఎందుకు ఎన్కౌంటర్ చేశారు? ఆ రోజని ఎందుకు మాట్లాడలేకపోయావు నువ్వు? ఆ రోజు గురించి ఆలోచించావా నువ్వు? జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో తీర్మానం చేసి కేసీఆర్ కి ధన్యవాదాల తీర్మానం. సిగ్గుపడాలి కొంచెం అన్నా, కొంచెం కాదు కొంచెం అన్నా. మరి ఆ రోజు బల్లలు చరిచావు కదా, గట్టిగా రెండు చేతులు పెట్టి పటా 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 అని చరిచావు కదా. ఆ రోజు చెప్పాల్సింది రాజ్యాంగ పరంగా వెళ్దాం, రాజ్యాంగాన్ని మీరు ఎలా వెళ్తున్నారన్నారు. ఎన్కౌంటర్ చేయడం అనేది రాజ్యాంగంలో ఉందా? మరి నేను అక్కడ ఎన్కౌంటర్ని తప్పుపట్టట్లా, ఈ రోజు మీ ప్రవర్తనని తప్పుపడుతున్నా నేను. అక్కడ ఒక రూలు, ఇక్కడ ఒక రూలు.
పవన్ కళ్యాణ్ గారిని అంటున్నావు కదా నువ్వు, అక్కడ ఒక రూలు ఇక్కడ ఒక రూలు అని. సిగ్గుపడాలి అంబటరాంబాబు. ప్రతి ఒక్క దాన్ని నెత్తికేసుకొని పంట పూసుకున్నట్టు పూసుకుంటున్నారు పచ్చిగా చెప్పాలంటే ఈ విషయాన్ని మీరు. జనసేన గుండాలి, జనసేన గుండలేరు ఎవరు ఇట్లాంటి తాతాజీ లాంటి తప్ప. జనసేనలో ఉన్న కార్యకర్తలు పాపం ఏదో ముఖ్యమంత్రి అవుతావని ఆశపడేటటువంటి ఆశాజీవులు ఉన్నారు. వాళ్ళందరినీ ఎత్తిన నిప్పులు పోస్తున్నావు. చంద్రబాబుకి చేతులు నీళ్లు తాగమంటున్నావు. వాళ్ళు గనగనమని అల్లాడిపోతా ఉన్నారు. అంటే నువ్వు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి చేతి నీళ్లు తాగి బతకాలా కాపులు అనేవాళ్ళు? చెప్పు. పవన్ కళ్యాణ్ని నేను ప్రైడ్ గా చెప్తా, ఐఆమ్ కమ్మ. నేను పవన్ కళ్యాణ్ అభిమానిస్తా, ఆయన వ్యక్తిత్వాన్ని అభిమానిస్తా. అవును, ఆయన ఎవరు మోచైతే నీళ్లు తాగమంటల్లా. మన వ్యక్తిత్వం మీద మనం నిలబడదాం, రాష్ట్రాన్ని నిలబెడదాం అంటున్నాడు. దానికోసం ఆయన పాటుపడుతున్నాడు. మీలాగా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి మోచైతే నీళ్లు తాగట్లా. ఆయన కోసం, ఆయన నమ్ముకున్న కార్యకర్తల కోసం ఆయన నిలబడ్డాడు, తెగబడ్డాడు, ఎగబడ్డాడు. ఈ రోజు కాపులం మేము అని చెప్పి చించుకుంటున్న మీరు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి పిల్లల గురించి మాట్లాడుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి 9వ తరగతి పిల్లలకు 10వ తరగతి పిల్లల ముందర వెళ్ళి కారు టైర్లు మార్చినట్టు మారుస్తాడు పవన్ కళ్యాణ్ భార్యలని అని చెప్పి వాగినప్పుడు మీ కాపుల్లో అప్పుడు పౌరుషం రాలేదా? మీ జగన్మోహన్ రెడ్డికి చెవటానికి ఒక్కొక్కరికి ఉచ్చావన పడిందా మీకు? ఆ రోజు ఎందుకని మాట్లాడలేకపోయారు? ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు తేరగా దొరికారా మీకేమన్నా? ఆయన తేరగా దొరికాడా మాట్లాడటానికి? సిగ్గుపడాలి అంబటరాంబాబు. ద్వంద్వ నీతి మీది, ఆయనది కాదు. సిగ్గుపడి ఇప్పటికైనా సరే పవన్ కళ్యాణ్ గారిని అనేటప్పుడు నీ ముడ్డి కింద నలుపు నువ్వు చూసుకో. మనం ఏంటి, మన క్యారెక్టర్ ఏంది, గంట ఏంది, అరగంట ఏంది, మసాజ్ అయినా ఇంకేమన్నా చేసిద్దా? ఏ కదా మాట్లాడింది? సిగ్గుపడాలి అంబటరాంబాబు. నువ్వే చెప్పావు మా కాపుల్లో ఉన్న వాళ్ళందరూ తాగుబోతులు, తిరుగుబోతులు, వాళ్ళందరూ అలాగే ఉంటారు, అందుకనే పైకి రావట్లేదు అన్నారు. పైకి వచ్చే నేతల్ని కాళ్ళు పట్టుకునే పీతలు లాంటి మీలాంటి వాళ్ళు ఉన్నప్పుడు కాపుల్లో కాదు ఏ కులంలో నేతలైనా సరే పైకి ఎదగలేరు, గుర్తుపెట్టుకో.